ఎస్ యాజ్ అ జర్నలిస్ట్ నేను కూడా కొన్ని మాటలు అనొచ్చు. బట్ కక్ష సాధింపు అన్నదానికి ఏ పార్టీ అతీతం కాదు. జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఇతరత్ర ఉన్నవి అవి రాజకీయంగా అనేక చోట్ల జరిగాయి. దాన్ని కూడా నేను ఎవరి మీద ఆపాదించట్లేదు. కానీ ఇక్కడ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద కక్ష సాధింపులు, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం తప్ప సంక్షేమం ఎక్కడ జరిగింది? ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చింది మీరు కాదని వాళ్ళే ఒక పేరు కూడా పెట్టేశారు. మరి సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏమని చేశారు సార్? ఏమని రాశారు? నారావారి రక్త చరిత్రను రాశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్, సొంత కుటుంబంలో మర్డర్ జరిగితే సొంత బాబాయ్, సొంత చెల్లి ఈరోజు రోడ్డెక్కి నాకు న్యాయం చెయ్యండి రా బాబు అని ప్రశ్నించుకుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేశాడని అడుగుతున్నా. ఈరోజు ఆవిడ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా తెలుగుదేశం పార్టీలో అయితేనే చట్టం న్యాయం సృష్టిపెట్టగలుగుతుందని చెప్పి ఒక న్యాయంకి వచ్చి ఈ రోజు నేరుగా మమ్మల్ని మరి అడిగే పరిస్థితి ఈ రోజు చూసాం మేము. ఈ రోజు వీరా సార్ ఎక్కడ సార్ హత్యలు? ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు 5 సంవత్సరాల్లో నన్నే నేరుగా 13 నుంచి 14 సార్లు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి నేను చూశాను. నా కుటుంబం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రతిరోజు ఏ రోజు వచ్చి పోలీసు వాళ్ళు ఇంటి తలుపులు కొడతారో తెలియని పరిస్థితి, ఏ రోజు వచ్చి ఈ పోలీసు వారు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తే ఆ నాయకులు అరెస్ట్ చేసేవారు. అభివృద్ధి మీద దృష్టి ఉండడం కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని అడిగి ప్రశ్నిస్తారేమో చెప్పి భయపడి కనీసం మమ్మల్ని ఎయిర్పోర్ట్లు కూడా వెళ్ళకుండా మమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి మీరు చూడలేదా సార్? గతంలో మేము 5 సంవత్సరాలు భరించలేదా సార్? ఈ రోజు ఈలే సార్ మాకు ప్రశ్నిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఈ క్షణం వరకు కూడా మీరెవరు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ప్రజలకు న్యాయం చేసే విధంగా వెళ్ళండి తప్ప హత్యా రాజకీయాలకి తావు లేదు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. ఈ రెండు తెలుగుదేశం పార్టీకి జోడెద్దులు బండి అని చెప్పిన మహనీయుడు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సార్ మమ్మల్ని అడిగేది, ఈ జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయానికి శ్రీకారం చుట్టింది మేమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అన్యాయం అయిపోయారో, ఎంతమంది ప్రాణాలు గొంతులు కోసారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పండి సార్. ఎదుటి వారిని ప్రశ్నించేటప్పుడు మన కింద మచ్చ ముందు వెతుక్కొని ఎదుటి వారిని ప్రశ్నించాలని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. కబద్దారు గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైతే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏదైతే మీరు అన్యాయం చేశారో వారందరూ ఉసురు మీకు కంపల్సరీగా తగులుతుంది. అది తగిలింది ఆల్రెడీ. అందుకే ఈరోజు చెప్పు దెబ్బ కొట్టి 11 సీట్లుగా పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా ఈరోజు కాపాడుకున్న పరిస్థితులు ఎక్కడున్నారు సార్? వారు కూడా ఈ రోజు ఎక్కడో స్టేట్మెంట్ చూశారు, జెండా మూసేస్తే బెస్ట్ అట. వైసీపీ పార్టీ జెండా మూసేస్తే బెస్ట్ అని వైసీపీ ఎమ్మెల్యేలు, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఎమ్మెల్యే. ఒకడేమో అరగంట అంటాడు, ఒకటి గంట అంటాడు, ఒక ఎమ్మెల్సీ ఏమో వేరే ఎమ్మెల్యేతో తిరుగుతాడు. ఏంటి సార్ ఇది? గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అన్యాయం చేసి ఒకడు కోరుకుంటు మంత్రి ఏంటి? వీళ్ళందరినీ జనం మర్చిపోయారా? నేను అడుగుతున్నా. ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు.